రైట్ ఇక హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇవాళ కొండాపూర్లోని భిక్షపతి నగర్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఇక ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. అయితే కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతంలోకి మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను స్థానికులను ఇక పోలీసులు అడ్డుకున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్ చెప్పండి, మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ. కొండాపూర్లోని ఏదైతే హైడ్రా కూల్చివేతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. కొండాపూర్లోని భిక్షపతి నగర్ లోని హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలంలోని కొన్ని అక్రమ నిర్మాణాలను అయితే ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అయితే తొలగిస్తున్నారు. అలాగే ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఏదైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఇటు హైడ్రా అధికారులు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైతే భిక్షపతి నగర్ లోని కూల్చివేతలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం అంటే అక్కడ అది కొద్ది కబ్జా చేసి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా అయితే తొలగిస్తుంది. అలాగే కూల్చివేత వద్దకు కూడా మీడియాని కానీ అక్కడున్న స్థానికులు కానీ ఎవరిని కూడా అనుమతించట్లేదు. ముఖ్యంగా ఏదైతే ఇది ఒక ప్రభుత్వ స్థలానికి సంబంధించి గతంలో ఏదైతే కొంతమంది హైడ్రాకి అయితే కొన్ని కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ప్రస్తుతం అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది. భిక్షపతి నగర్ లోని ఏదైతే ఈ ప్రభుత్వ స్థలంలోని ఈ అక్రమ నిర్మాణాలు వెలిసిన నేపథ్యంలో అక్కడ స్థానికులు అలాగే కొంతమంది హైడ్రా ప్రజావాణి ప్రారంభించిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముందుగా ఏదైతే హైడ్రా అధికారులు కూడా ఆ కంప్లైంట్ అక్కడ వెరిఫై చేసిన తర్వాత అక్కడ మొత్తం ఆ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసి ఈ అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలోనే అధికారులు అక్కడ పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఆ నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం అయితే చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలని హైడ్రా ఈ నేలమట్టం చేసింది. వాటన్నిటిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. అలాగే పబ్లిక్ పార్క్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ఎక్కడ ఇలాంటి నిర్మాణాలు ఉన్నా సరే వెంటనే వాటిపై చర్యలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఈ రోజు కొండాపూర్లో భిక్షపతి నగర్ లో కూడా ఈ ప్రభుత్వ స్థలంలో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో వాటిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. అక్కడ ఎవరికి మీడియాను కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని అనుమతించట్లేదు. 2 కిలోమీటర్ దూరంలోనే మీడియాని స్థానికులను కూడా పోలీసులు అక్కడ అయితే ఆఫ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.